ఓం శ్రీ గురుభ్యో నమః. జయ గురుదేవ్. నా గురుమా పాదపద్మములకు అనంత కోటి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ మన పరమేష్ఠి గురువు గారైన శ్రీ సహజానంద తీర్థుల వారిచే రచించబడిన శ్రీ గురుగీత నుండి 41వ శ్లోకము. యస్య కారణ రూపస్య కార్యరూపేణ భాతియత్ కార్యకారణ రూపాయ తస్మై శ్రీ గురవే నమః. ఎవరు కారణ రూపుడయ్యును కార్యరూపమున ప్రకాశించుచున్నారో అట్టి కార్యకారణ స్వరూపుడైన గురుదేవులకు వందనములు. నానా రూపమిదం సర్వం నకేనాప్యస్తి భిన్నత కార్యకారణతా చైవ తస్మై శ్రీ గురవే నమః. జగత్తున నానా రూపములు గోచరించుచున్నను అందు భేదరహిత అద్వైత భావము గోచరించులా బోధ చేసిన జ్ఞానప్రదాత కార్యకారణ రూపుడైన గురుదేవులకు నమస్కారము. యదంగ్రికమల ద్వంద్వం ద్వంద్వతాప నివారకం తారకం సర్వదాపద్భ్యః శ్రీ గురుం ప్రణమామ్యహం. ఏ గురుదేవుల యొక్క పాద పద్మద్వయము ద్వంద్వభావమును నివారించును అట్టి గురుదేవులకు నమస్కారములు. శివే క్రుద్ధే గురుస్త్రాత గురౌ క్రుద్ధే శివో నహి తస్మాత్ సర్వ ప్రయత్నేన శ్రీ గురుం శరణం వ్రజేత్. ఏ కారణము చేతనైనా శివుడు కోపగించిన శ్రీ గురుదేవులు శిష్యులను రక్షించగలడు, కాని గురువు కోపగించిన శివుడు కూడా రక్షింపలేడు. కాన సర్వశక్తులు ఒడ్డి శ్రీ గురుదేవులనే శరణ పొందుము. వందే గురు పదద్వంద్వం వాంగ్మ మనశ్చిత్తగోచరం శ్వేతరక్త ప్రభాభిన్నం శివశక్త్యాత్మకం పరం. వాక్కుకు మనస్సుకు చిత్తానికి గోచరించేవి తెలుపు ఎరుపు వర్ణాలకు విలక్షణమైనవి శివ శక్తులుగా భాషించేవి అయిన శ్రీ గురుచరణ కమలాలకు నేను నమస్కరిస్తున్నాను. గుకారం చ గుణాతీతం రుకారం రూపవర్జితం గుణాతీత స్వరూపం చ యోదధ్యాత్ సగురు స్మృతః. గురు అను 2 అక్షరముల యందు గుకారము గుణాతీతము, రు రూపరహితము. ఈ విధంగా ఎవరు బోధించుదురో అతడే గురువని చెప్పబడును. అ త్రినేత్రః సర్వసాక్షి అ చతుర్బాహురచ్యుతః అ చతుర్వదనో బ్రహ్మ శ్రీ గురు కదిత ప్రియే. ఓ పార్వతి, శ్రీ గురుదేవులు 3 కన్నులు లేని సర్వసాక్షి శివుడు, 4 చేతులు లేని భగవాన్ విష్ణువు, 4 ముఖములు లేని బ్రహ్మ. ఈ విధంగా గురుదేవులు త్రిమూర్తి స్వరూపులు. అయం మయాంజలిర్బద్ధో దయాసాగర వృద్ధయే యదనుగ్రహతో జంతుశ్చిత్ర సంసార ముక్తి భాక్. మన సర్వతోముఖాభివృద్ధి కొరకు అంజలి బద్ధులమై ఆయనను ప్రార్థించాలి. ఆయన అనుగ్రహ ప్రాప్తి చేత మనం సంసారం నుండి ముక్తులము కాగలము. శ్రీ గురోః పరమం రూపం వివేక చక్షుషోమృతం మందభాగ్యాన పశ్యంతి అంధాః సూర్యోదయం యథా. శ్రీ గురుని యొక్క పరమ అమృతమయ తత్వమును వివేక దృష్టి వలననే చూడటం సాధ్యము. ఆ వివేకం కూడా గురు కృప వలన మాత్రమే కలుగును. కాని అంధుడు సూర్యోదయమును ఎట్లు చూడలేడో అట్లే వివేకము లేని పుణ్యహీనులు అమృతమయ పరమగురు స్వరూపమును చూడలేరు. శ్రీనాథచరణ ద్వంద్వం యస్యాం దిశి విరాజతే తస్యై దిశే నమస్కుర్యాద్ భక్త్యా ప్రతిదినం ప్రియే. శ్రీనాథుడనగా భగవాన్ విష్ణువు, శ్రీ అనగా శక్తి అని మరొక అర్థము. గురుతత్వ శక్తి సంయుక్త గురుమండలి చరణ కమలములు ఏ దిశ యందు విరాజిల్లునో అంటే గురువాశ్రమం ఏ దిశ ఎందున్నదో ఆ దిశకు ప్రతిదినము నమస్కారం చేయవలేను. ఓ పార్వతి, శ్రద్ధాభక్తి పూర్వక ప్రణామములు మన భావములను పవిత్రము చేయము. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు.